కులం లేదు, మతం లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకుంది. ఇలాంటి ఒక పవర్ఫుల్ డైలాగ్, ఒక పంచ్ డైలాగ్‌తోనే అతను స్టార్ట్ చేశాడు. ఎవరతను అనుకుంటున్నారా? రేపు సెప్టెంబర్ 27న థియేటర్స్‌లోకి రాబోతున్న జూనియర్ ఎన్టీఆర్ 'దేవరా' సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్‌లోని కొన్ని డైలాగ్స్ బాగా ఆలోచింపజేసేలాగున్నాయి ఫ్యాన్స్‌ని, మామూలు ప్రేక్షకుడిని కూడా. ప్రతి ఒక్కరిని ముందు థియేటర్కి తీసుకురావడానికి కావాల్సిన సరంజామా అంతా ఈ ట్రైలర్లో ఉంది. కారణం ఏంటంటే ఆర్టిస్టులందరినీ పరిచయం చేస్తూనే ఒక పక్క మంచి పవర్ఫుల్ డైలాగులతో చెప్పాడు దర్శకుడు కొరటాల శివ. చాలా కసి మీద ఉన్నట్టున్నాడు. చాలా ఎంతోమందికి సమాధానం చెప్పాలి ఈ సినిమాతో అని చెప్పేసి ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపిన సంగతి అందరికీ తెలుసు. సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా ఆయన్ని చూసిన వాళ్ళు, ఆయన దగ్గర నుంచి పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు ఎంతో కసిగా ఈ డైలాగులను రాసిన సంగతి. డైలాగ్ రైటర్గా చాలా ఫేమస్ అయిన కొరటాల శివ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారి ఆ తర్వాత శ్రీమంతుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తూ అనుకోకుండా భలే డైరెక్టరు, మంచి లైన్లో ఉన్నాడు, పర్ఫెక్ట్గా ఆడియన్స్కి భలే రీచ్ అయ్యాడు అనుకున్న టైంలో అనుకోని ఒక డిజాస్టర్ని ప్రేక్షకులకి చూపించాల్సి వచ్చింది. ఆ సినిమా తర్వాత చాలా కాలం తర్వాత ఇంకా అయిపోయింది కొరటాల శివ పని అనుకున్నారు అందరూ కూడా. కానీ లేదు, టాలెంట్ ఉన్నోడు ఎక్కడికి వెళ్ళడు. కథ రాయటం చేతనోడికి, మాటలు రాయటం చేతనోడికి దర్శకత్వంలో చాలా పట్టు ఉంటుంది అని చెప్పి అనేక మంది దర్శకులు మనం గతంలో చూసాం. వాళ్ళందరి కోవలోనే కొరటాల శివ కూడా మళ్ళీ గోడ కొట్టిన బంతిలాగా రివర్స్ అయ్యి వస్తున్నాడు. చాలా వీర విజృంభణ చేయడానికి ఇది కరెక్ట్ కథ అన్నట్టుగా కథను ఎంచుకుని జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ని ఒక డ్యూయల్ రేల్లో చూపిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చూపించడానికి ఒక పడే తాపత్రయంలాగా అనిపిస్తుంది దేవరా ట్రైలర్ చూస్తుంటే. దాదాపుగా అందరూ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. కారణం ఈ సినిమాలో చాలా టెక్నికల్గా కూడా చాలా హై ఎండ్ సపోర్ట్ టీమ్ సిస్టమ్ ఉంది. కొరటాల శివ గారు చాలా జాగ్రత్తగా తన చుట్టూ ఉన్న టీంని కూడా పర్ఫెక్ట్గా ఎన్నుకున్నారనే చెప్పాలి. హీరో ఎట్లాగూ తారక్ ఎక్కడ చేసినా ఏం చేసినా సరే అద్భుతాలు చేస్తారనే సంగతి అందరికీ తెలుసు. ఆయన నటన పరంగా కానీ, డ్యాన్స్ పరంగా కానీ ఎంత పర్ఫెక్షనిస్టు అనేది అందరికీ తెలుసు. ఇకపోతే ఫైట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మనకు చూపించిన 2.5 నిమిషాల ట్రైలర్లోనే అనేక ఫైట్స్ ఉన్నాయి. తన యొక్క ఆహార్యం కూడా చాలా గొప్పగా ఉంది. కాకపోతే తండ్రి కొడుకులుగా అనగానే కొంచెం ఎక్కడ ఎలా ఉంటుందో అనే ఒక డౌట్ ఉండింది. కానీ బట్ ఈ విజువల్స్ అన్నీ చూసిన తర్వాత ఆ డౌట్ కూడా పోయింది. జాన్వీ కపూర్ లాంటి ఒక స్టార్ హీరోయిన్ని బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి చూపించారు. ఆల్రెడీ మనం 2 సాంగ్స్ చూస్తున్నాము. అమ్మాయి పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, ఒక పక్క ఎన్టీ రామారావు గారి మనవడు, ఇంకో పక్క శ్రీదేవి కూతురు, ఇద్దరు స్క్రీన్ మీద కనబడతా ఉంటే తెలుగు ప్రేక్షకులందరూ ఎంత సందడి చేస్తారో అనేది ఆ విజువల్స్ చూసినప్పుడు అందరూ అనుకున్నారు. ఇకపోతే కొరటాల శివ డైలాగ్ పంచులతో పాటు అతని పక్కనున్న టీం అంతా కూడా ఎవరు పెద్ద పెద్ద సినిమాలకు పనిచేసిన సబు సిరిల్ ఆయన ప్రొడక్షన్ డిజైన్ చేస్తే, అందుకనే అది ఏ టైము పీరియడ్ అనేది మాత్రం అది అందరూ గెస్ చేయలేకపోతున్నారు. మిగతాదంతా కూడా ఓకే, ఫాదరు కొడుకు కథ, దేవరా అనే ఒక ఊరికి సంబంధించిన పెద్ద కథ, ఆ ఊరి పెద్దకి సంబంధించిన కుర్చీల కథ. ఇది కూడా కుర్చీల ఆట, కుర్చీల కొట్లాట లాగానే అనిపించింది. కానీ ఇక మనం థియేటర్లోకి వెళ్ళి చూస్తే కనుక ఇది ప్రకాష్ రాజ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చి ఒక డైలాగ్ చెప్తాడు, చాలా పెద్ద కథ స్వామి అని. ఆ చాలా పెద్ద కథ అని కాబట్టే ఇది 2 పార్ట్లుగా విడుదలవుతున్నట్టుంది. మిక్కిలేని సుధాకర్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక ఎన్టీ రామారావు గారితో పాటు. చాలా గొప్ప కథ కాబట్టే ఇంతమంది, ఇంత టీము పెద్ద ఫామ్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇకపోతే కెమెరామెన్ రత్నవేలు గారు కానీ, నాకు విఎఫ్ఎక్స్ గురించి టాపిక్ రాగానే యుగంధర్ గారు ఉన్నారా లేదా అని చూశాను. యుగంధర్ గారు అనేక పెద్ద సినిమాలకి, ఇప్పుడు మనం చూస్తే తెలుగు సినిమాల్లో కనుక పెద్ద పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలన్నీ కూడా చూస్తే యుగంధర్ ఉంటారు అందులో. ఇకపోతే అనిరుద్ధ్ మ్యూజికల్గా ఈ మధ్యకాలంలో అనిరుద్ధ్ ఎంత సంచలనాలు చేస్తున్నాడో, తెలుగు ప్రేక్షకులు కూడా ఎంత దగ్గర అయిపోయాడో తెలిసిందే. అందులో ఇప్పుడు ఆ కథ చెప్తూ పెద్ద కథ సామి అన్నప్పుడు ఒక చిన్న గ్యాప్ ఇచ్చేసి ఒక మ్యూజికల్ బిట్ వస్తుంది. ఆ బిట్ మీరు ఖచ్చితంగా 1-4 సార్లు వినండి. అసలు చాలా హాని చేస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది నెక్స్ట్ అన్నట్టుగా ఆయన మ్యూజిక్తోనే కథ చెప్పడానికి ప్రయత్నించాడు అనిరుద్ధ్. ఇలాగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా గొప్పగా పనిచేశారు. ప్రతి ఒక్క దగ్గర కూడా ఇది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా, ఎప్పుడెప్పుడు చూద్దాం అన్నట్టుగా మాత్రం క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేశారని చెప్పేసి చెప్పచ్చు. ఇందులో ఇంకొక డైలాగ్ కూడా ఉంటుంది, మనిషికి బతికేంత ధైర్యం చాలు
చంపేంత ధైర్యం అవసరం లేదు అనేది నిజంగా కూడా ఎంతోమందిని ఆలోచింపజేసేలాగా ఉండింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా బాగా కూర్పుతో కరెక్ట్గా ఉండటంతో అన్నీ కుదిరాయని అనుకుంటున్నాను. చూద్దాం అసలుకి ఇంకా ఈ టెక్నీషియన్స్ అందరినీ, మెయిన్ టెక్నీషియన్ అందరినీ తీసుకున్న తర్వాత ఈ సినిమాలో శ్రీకర్ ప్రసాద్ గారి ఎడిటింగ్ కూడా మనం చూస్తుంటేనే ట్రైలర్లోనే కనబడుతుంది. ఎంత బ్యూటిఫుల్ విజువల్స్ ని ఎలా కట్ చేసి ఎక్కడెక్కడ ఎంత కావాలి, ప్రేక్షకులకి థియేటర్ రప్పించడానికి ఏమేమి మెటీరియల్ కావాలో ఈ ట్రైలర్లో ఉండింది. చూస్తూనే ఉండండి. నేను మీ శివమల్లాల. దేవరా ట్రైలర్కి సంబంధించిన కథ ఇది. చూద్దాం 27వ తారీఖున థియేటర్స్కి ఎలా వస్తారో, కొరటాల శివ గారిని ఎలా ప్రైజ్ చేస్తారో చూడాలి.